ఇదంతా రికార్డ్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడే మాకు హోటల్లో ఒక జాబ్ వచ్చింది. సో ఏంటిది అంటే హోటల్ ఫస్ట్ ఇక్కడ క్లీనింగ్ చేయాలి. ఒక్కొక్కడు గప్పు చేసుకొని వెళ్తాడు, ఎందుకో అర్థం కాదు. అరే నిమిషం ఉంటాడు దాని లోపల. ఇగోని చూడండి, ఇంకో ఇంత ట్రాష్ వస్తుంది. కర్టన్లు క్లోజ్ చేస్తాడు, ఎందుకో అర్థం కాదు ప్రతి ఒక్కడు. ఇక్కడేమో ఇక అంత లోపల పడుకొని కూడా పడుకుంటారు గైస్. మీకు చూపిస్తా. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత గబ్బు అని ఒక్కడు గైస్ ఒక్కొక్కడు. సో మనసు కూడా మనతో ఉంది. మనసు ఇప్పుడు కొంచెం మాట్లాడుతుంది. సో ఇప్పుడైతే నేను తీసుకున్నాను అనమాట ఫోన్. అయితే లేదు గైస్, నా దగ్గర ఉంది. అబద్ధం చెప్తుంది మేడం. ఓవరాక్షన్ అయితే. సో ఇప్పుడు బిల్ అదంతా నేను మేనేజ్ చేయాలి. ఇప్పుడు వరకు క్లీనింగ్ నాది, బిల్ మాది. సో ఇప్పుడు మనం బిల్ దగ్గరికి వెళ్ళిపోదాము. బిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు బిల్ గైస్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు చెక్ ఇన్ చేస్తాం కదా. ఇదిగోండి గైస్, ఇప్పుడు చెక్ ఇన్ చేసినప్పుడు ఇదిగోండి గైస్, ఇప్పుడు ఆడ వెళ్తాడు. ఆడెళ్ళి పడుకొని కర్టన్స్ క్లోజ్ చేసేసి ఇంత ట్రాష్. సో ఓకే, ఇలా మన దగ్గర ఇక్కడ అమౌంట్ కూడా అవుతుంది. హ్యాపీ. సారీ గైస్, 1000 రూపీస్ వచ్చేసింది ఇక్కడైతే మన బడ్జెట్. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రూమ్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఆరాధ్య డ్యూటీ చేయాలి, వెళ్ళి క్లీన్ చేయాలన్నమాట. సో ఎస్, ఓకే. సో ఇప్పుడు వెళ్దాం, క్లీన్ చేద్దాం. ఇదిగోండి గైస్, ఇప్పుడు మనం చేసిన లోపల ఇంత చెత్త, ఇంత కర్టెన్స్, పడుకొని కూడా లేచిండు. ఇంత కాఫీ ఇవంతా పెడుతుంటే ఒక్కొక్కడికి ఆషామాష అయిపోతుంది గైస్. సో మీకు ఒకవేళ నెక్స్ట్ వీడియోలో షాపింగ్ ఏమేమి కొంటాను. అవును గైస్, ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఏమేమి కొంటామో అవంతా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. అండ్ మీకు ఏ వీడియో గేమ్స్ అయితే ఇష్టమో మేము చేసి చూపిస్తాం. అవును గైస్, అండ్ ఆల్సో మా జాబ్ మేము కరెక్ట్గా చేస్తున్నామో లేదో ఒకసారి చెక్ చేయండి గైస్ మీరే. ట్రాష్ పిన్ ఒకటే ఉంది. పాపం వీళ్ళు ఎవరు మంచోళ్ళు, అందరు మంచిగా తీసి పెట్టేశారు రూమ్ నెంబర్ 4లో. అవును గైస్, ఫస్ట్ టైం ఇన్ ద హోల్ గేమ్ గైస్. అండ్ ఇప్పుడు మళ్ళీ బిల్లింగ్ నాది. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూడండి, బిల్లింగ్ చేసే లోపల వీళ్ళందరూ ఫస్ట్ రూమ్ గైస్ చూడండి గైస్, ఒక్కటే వాళ్ళు ఇంతమంది ఎక్కడైనా చూసినారా గైస్ మీరు? ఇంకోటి గైస్, మీకు ఇది ఈయన చూస్తుంటే ఎవరు గుర్తొస్తుంది? ఫ్రీ ఫైర్లో క్యారెక్టరే కదా, అదే గైస్ సేమ్ క్యారెక్టర్. ఇందాకే బయట పూల్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. పూల్లో కూడా సేమ్ అబ్బాయి ఉన్నాడు. ఎట్లా డాన్స్ చేస్తున్నా చూడండి, డాన్స్ చేస్తున్నా చూడండి గైస్. తిరుగుతూనే ఉంటుంది, ఎందుకు అర్థం కాదు. ఈవిడ గారేమో స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు, ఏంటో అర్థం కాదు. సో ఇక్కడైతే మన జిమ్ అయితే లాక్డ్ అయి ఉంది ప్రెసెంట్. వాటి మనం కొనాల్సింది చాలా ఉంది. ఫోన్ మాట్లాడుతున్నారు. సో మనం అయితే వెళ్ళి బిల్లింగ్ గైస్ మీకు ఒక విచిత్రం చూపిస్తా. మీరు ఎంతసేపు ఉండండి, ఇక్కడ నుంచి చూడండి, అక్కడి నుంచి చూడండి, వీళ్ళిద్దరు మాత్రం ఊరికి మాట్లాడుతూనే ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా, మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకో అర్థం కాదు. ప్రతిరోజు వస్తారు, తింటారు, పోతారు. అంటే అది కాదు, వస్తారు షాప్ లోపలికి వచ్చి మాట్లాడతారు. వెళ్ళండి ఇట్లాంటి వాళ్ళు ఊరికి వెళ్ళండి అని చెప్పినా కూడా సిగ్గు లేకుండా మాట్లాడతారు. సిగ్గు శరం ఏమీ ఉండదు వీళ్ళకి.
అదనమాట. సో ఇప్పుడు పాదండి బిల్లింగ్ కౌంటర్కి అయితే బిల్లింగ్ గైస్. ఇంకోటి ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇక్కడ ట్రక్ వచ్చేస్తుంది, ఇక్కడ ఉంటుంది. సో మనకి సో 15,000 ఇప్పుడైతే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 కంప్యూటర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కంప్యూటర్ వచ్చేసేసి మనము ఏమైనా థింగ్స్ కొనాలంటే ఇందులో చూడాలి. హోటల్లో ఏమైనా థింగ్స్ కొనాలంటే ఇది వచ్చేసి మనం బిల్లింగ్ కౌంటర్ అనమాట. సో ఇప్పుడైతే మన దగ్గర ఈ రూమ్స్ అన్నీ లాక్డ్ అయి ఉన్నాయి. అవి కూడా మన త్వరలోనే ఓపెన్ చేద్దాం, ఒకవేళ మీ డిమాండ్ బాగుంటే. అవును గైస్, అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అన్న రావాలి ఫస్ట్. ఎస్, ఇదైతే మా కొత్త ఛానల్ అనమాట. సో దిస్ ఇస్ ద కిడ్స్ ఛానల్. కాదు గైస్, జస్ట్ జోకింగ్. అంటే ద కిడ్స్ అని పెట్టాలనుకుంటున్నాం, బట్ వి స్టిల్ డిడ్ ఇట్. సో అలాంటి ఛానల్ నేమ్ ఏది ఉండదు. సో వీఆర్ జస్ట్ డూయింగ్ దిస్. సో మేము పెట్టాలి అని ఒక ఐడియా వచ్చింది మాకు, బట్ వీ డోంట్ నో. ఎందుకంటే గేమింగ్ ఇవంతా నేను మల్టీ టాస్క్ నింజాస్ అని పెట్టాను కాబట్టి, నింజాస్ అంటే మీకు తెలిసిందే. సో మల్టీ టాస్క్గా ఉండాలి. ఇప్పుడైతే ఆరాధ్య ఈ ఒక్కసారికి నేను తీసేసుకుంటాను, నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను అందరికి. ఐఎమ్ నాట్ దాట్ మచ్ ప్రో ఇన్ దిస్ గేమ్. అంటే నేను క్యాల్కులేషన్ దగ్గర క్యాల్కులేషన్ అంటున్నాను గైస్ ఎగ్జామ్స్ వల్ల. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఐఎమ్ సో గుడ్, బట్ ఎట్ దిస్ జాబ్ ఐఎమ్ టూ బ్యాడ్. నేను ఎంత బ్యాడో నాకైతే తెలీదు. నాకు అసలు కంట్రోలర్ కూడా అంత బాగా రాదు. ఆల్ క్రెడిట్ గోస్ టు ఆరాధ్య, బికాస్ తనే నాకు నేర్పించింది కాబట్టి అట్లీస్ట్ ఇదైనా చేయాలనుకుంటున్నా. అవును గైస్. సో మీకు ఇలాంటి గేమ్స్ మరి ఇంకా కావాలంటే మీరు ఒకటే చేయాలి. అదేంటంటే దగ్గర స్కేరీ టీచర్స్ కూడా ఉన్నారు చాలా, అంటే ఉన్నారు, ఐ మీన్ చాలా గేమ్స్ ఉన్నాయి స్కేరీ టీచర్ అలాంటివి. అండ్ ఆల్సో ఇది మేము ఫన్నీ డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్తో ఇస్తాము ఒకవేళ మీకు కావాలంటే. ఎస్ గైస్. యా, సో ఓకే గైస్, పార్ట్ 1 మేము కూడా ధను డైలాగ్ లాగా ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నాం. అదంతా మీ చేతిలోనే ఉంది. అవును గైస్, ధను డైనో అనే ఛానల్ ఇన్స్పిరేషన్ మాకు. ధను అన్న, ఈ వీడియో కానీ నువ్వు చూసుంటే థ్యాంక్స్ అన్న, మీ ఇన్స్పిరేషన్ వల్ల వచ్చాం. గైస్ మీరు కానీ ధను డైనో ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే ధను డైనో ఫ్యాన్స్ అందరికీ తెలియాలి కదా, ధను డైనో ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు అని. ధను అన్నకు కూడా చూడాలని నేను కోరుకుంటున్నా. దీని సబ్ టైటిల్ కూడా ధను డైనో అన్న గేమింగ్ అని పెడతాం. సో ఫ్రీ ఫైర్ నేను అంత ప్రో కాదు గైస్, బట్ మీకు తెలిసిందే భవేష్ ఈ మధ్య రావట్లేదు ఆడుకోవడానికి, నా వీడియోస్లో అన్న రావట్లే. సో చూడండి గైస్, ఈ రూమ్ అయితే ఎంత బాగుందో. అవును గైస్, మేమైతే చాలా బాగా డిజైన్ చేసాము. సో గైస్ మేము చాలా వీడియోస్ చేసాము, బట్ అది అంతా డిలీట్ అయిపోయాయి. సో దిస్ ఇస్ ద న్యూ వీడియో వీఆర్ డూయింగ్ ఓవర్. ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓ మై గాడ్, నా దగ్గర కంట్రోలర్ ఆగిపోతుంది గైస్. అంటే స్టక్ అవుద్ది ఒక్కొక్కసారి గైస్. మేము చాలా ఆడతాం గైస్, బికాస్ ఓ మై గాడ్ చాలా స్టక్ అయిపోతుంది. అందుకే నేను చెప్తాను నా కంట్రోలర్ రాదని. సో ఇదంతా పైన రూమ్స్. సో ఇవంతా పైన రూమ్స్ గైస్ చూపిస్తా. ఇది 12 ఇవంతా రూమ్స్. ఇవన్నీ వీ హోప్ దాట్ సెకండ్ పార్ట్లో అన్లాక్ చేయాలని, మీ ముందే అన్లాక్ చేయాలని అనుకుంటున్నాం. అవును గైస్. సో గైస్ ఇప్పుడు మాకు ఈ రూమ్స్ ఒక్కటి మేము ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఒకసారి నేను చేస్తా. ఇప్పుడు ఉంది కదా గైస్, ఇప్పుడు 1 సో డన్. 2 ఇద్దాం గైస్. ఈ అమ్మాయి అప్పటి నుంచి వస్తానే ఉంది, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు గైస్. సో 5 25 ఇచ్చిద్దాం. 5 25. అరే ఏం కొడుతున్నావే నువ్వు? సో గైస్ అంటే మనకి అంటే కొత్తగా ఈ గేమ్ ఆడుతున్నాం. సో వీ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. గేమ్ కాదనుకోండి, నా జాబ్. అండ్ దీని తర్వాత మీకు ప్రోడక్ట్స్ కూడా కొన్ని చూపిస్తాము. అవును గైస్. సో ఫస్ట్ అయితే మేము ఒక ప్లే స్టేషన్ ఉంది ఇక్కడ దగ్గరలో, అది కొందామని అనుకుంటున్నాం. సో ఒకవేళ మీరు ఓకే అంటే కొంటాం. యాక్చువల్గా ఇప్పుడే కొనాలనుకున్నామేమో, అందుకని డబ్బులు సంపాదిస్తున్నాం. సో లెట్స్ గో అండ్ బై. ఫస్ట్ అయితే అది కొందాం పదండి గైస్. అంటే 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 ఇదంతా గేమ్లో అనుకున్నాను.
ఇట్స్ 15,000 గైస్. అంతంత డబ్బులు పెడితే మనుషులు ఎలా బతుకుతారు? ఓ మనం అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉన్నాం గైస్. గైస్ బట్ స్టిల్ ఇంకా ఈ రూమ్స్ ఒకటి క్లీన్ చేసేసి ఒకసారి మళ్ళీ సంపాదిస్తే ఇంకా అయిపోద్ది గైస్. సో గబ్బు చేస్తారు గైస్. ఒక్కొక్కడు ఒత్తడి ఇంత గబ్బు ట్రాష్ని పెడతాడు. కర్టన్స్ ఎందుకు క్లోజ్ చేస్తారో అది అర్థం కాదు. ఇగో చూడ గైస్, ఈ నేను జస్ట్ 5గురికి ఇచ్చే లోపల పడుకొని లేస్తారంటే నమ్ముతారా గైస్? ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకో కానీ గబ్బు చేస్తాడు ఒక్కొక్కడు. ఓ మై గాడ్, చాలా మంచి ఆపర్చునిటీస్. ఓకే గైస్, వీల్ ఆల్సో ప్లే ఫ్రీ ఫైర్. ఆ వీడియో కూడా పంపించాలంటే మీరు చిన్న సబ్స్క్రైబ్ చేస్తే చాలు గైస్. లైక్ కూడా అడగట్లే, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం ఇది చూడండి గైస్. సబ్స్క్రైబ్ చేయలేకపోతే కనీసం చూడండి. వీడియోస్ మేము పంపించాము అన్నీ చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు బెల్ ఐకాన్ కొడితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు, ఐ నో దట్. తొందరగా క్లీన్ చేస్తే ఇంకా అయిపోతుంది. ఇప్పుడు ఇది అమ్మేసి మేము ఆ ఎక్కడ కొనేది కూడా మీకు ప్లే చూపిస్తాము. స్టేషన్ అది కొండం మేము చూపిస్తాం. బట్ అంత కాన్ఫిడెంట్గా లేను, ఎందుకంటే అంత 14,000 వస్తుంది. బడ్జెట్ వస్తుందా లేదా అంటే తెలియదు గైస్. ప్రాబబ్లీ రావచ్చు, దానికన్నా ప్రాబబ్లీ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, దాని అంత రావచ్చు. సో కానీ కరెక్ట్ రేట్ మాత్రం కాదు. చూడండి గైస్, కంట్రోలింగ్లో ఎంత స్ట్రక్ అవుతుందో. ప్లస్ మేము ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం కష్టం అవుతుంది మాకు. సో దట్ మాకు ఇంత కష్టానికైనా ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఓకే అన్నమాట, ఇప్పుడు ఇచ్చేద్దాం అనేలా అదే అన్ని రూమ్స్. సో గైస్, ఇప్పుడైతే నా పని కౌంటరింగ్. సో ఇక్కడైతే 19 రూపీస్ అంట. అసలు 19 రూపీస్ ఎక్కడైనా ఉంటుందా అండి? $19 అంట. ఐమ్ సారీ. ఈ యాడ్స్ తోటి చంపేస్తూ ఉంటాయి గైస్ అన్నమాట. సో యాడ్ అయితే వస్తుంది గైస్, సారీ ఫర్ స్కిప్పింగ్ దిస్. మేము ఇప్పుడే మీకు యాడ్ని క్లోజ్ చేసి గేమ్ స్టార్ట్ చేస్తాం. సో గైస్, వీఆర్ బ్యాక్ ఇన్ గేమ్. ఇప్పుడైతే ఫాస్ట్గా పేమెంట్ చేయాలి అండ్ మనం ఎక్కడ కొనుక్కోవడానికి వెళ్ళిపోవాలి. ఒకవేళ బడ్జెట్ 82 ఉంది, బడ్జెట్ వచ్చేసేటట్టు ఉంది. ఎస్, వి హోప్ అండ్ ప్లీజ్ మా కోసం కన్ఫర్మ్ గైస్. ఆర్ బడ్జెట్ రీచ్ అయిపోయింది, చెప్పినట్టు దానికన్నా ఎక్కువ వచ్చింది. యా, అంటే మేబీ ఇప్పుడు పెరగచ్చు ఎకర్ రేటు. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి ఎకర్. సో అక్కడ ఆరాధ్య అయితే వెళ్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఐ మీన్ వీఆర్ టూ హ్యాపీ నా. ఇదంతా ఓపెన్ చేసేసాం గైస్. ఇగో చూడండి గైస్, ఓపెన్ చేయంగానే వచ్చిండే వాడు అని నాకు అర్థం కావట్లే. సో ఇప్పుడైతే మా జిమ్ కూడా బయట టాస్క్ ఇచ్చారు. సో మేము జిమ్ కూడా కొనాలని చూస్తున్నాం ఫ్యూచర్లో. లైక్ సెకండ్ పార్ట్లో పక్కా కొంటాం ఒకవేళ మీకు మంచి సబ్స్క్రైబ్ చేస్తే. ఓకే గైస్, ఆగండి రా బాబు అన్నా కూడా ఆగట్లేదు. అరే ఇన్వెస్టాల్, అరే అప్పుడప్పుడే డబ్బులు కూడా కట్టారు కదరా మీరు. అసలు అనవసరంగా పూలు కొన్నామండి, ఇది కొన్నాం గైస్. ఎందుకంటే పూలు కూడా వాళ్ళు ఫ్రీగా వాడుకుంటున్నారు, ఇది కూడా ఇంకా అక్కడ వరకు చెప్పింది గైస్ మేడం గారు, మనం ఇది కొందాం అని. ఇట్స్ ఓకే ఫైన్. మనం ఇప్పుడు 39 రూపీస్కి వచ్చింది ఆఖరికి. సో ఇప్పుడు మీకు ఎలా కొనాలో కూడా చూపిస్తాము. అవును గైస్, మనకు అంత బడ్జెట్ లేదు ఈ మగారు చేసినంత పనులు. ఫస్ట్ అయితే మనం మన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూడాలి. ఓకే, మనం లేని ఐటమ్సే కొనాలి. లేని ఐటమ్స్ కొనాలంటే మనకు డబ్బులు కావాలి. సో ఈ కొండం నుంచి అమ్మడం వరకు అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది గాయస్. ఓకే, బాయ్, గుడ్ బై, లవ్ యూ ఆల్. థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.